మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని SBI 2 బ్రాంచ్ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల నిరసన బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు గత 7 నెలల నుండి మా బంగారం మాకు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన గోల్డ్ లోన్ బాధితులు మా బంగారం సురక్షితంగా ఉందా లేక ఏమైనా అపహరణకు గురైందా అని ప్రశ్నిస్తున్న బాధితులు డబ్బులు పూర్తిగా కట్టినా మా బంగారం మాకు ఇవ్వడం లేదని బ్యాంక్ అధికారులు నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారంటూ ఆగ్రహం మా బంగారం మాకు ఇచ్చే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ బ్యాంక్ లో భీష్మించి కూర్చున్న బాధితులు నమస్కారం అండి నా పేరు అనిల్ రెడ్డి నేను ఇక్కడ SBI ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి SBI లోపల 2024లో నేను ఏం చేస్తుంటే సెప్టెంబర్ 13 నాడు ఇక్కడ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్న తర్వాత ఏమైందంటే నేను కొంత అమౌంట్ ఏం చేస్తానంటే నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే మధ్యలో నేను ఆన్లైన్లో పేమెంట్ చేసిన యోనో బ్యాంకింగ్ ద్వారా. తర్వాత ఇంకా కొంత అమౌంట్ ఉండే ఆ అమౌంట్ నేను ఏం చేస్తున్నా అంటే బ్యాంకుకి వచ్చి కట్టేసిన. అయితే ఇదంతా ఈ ఫ్రాడ్ జరగడానికంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది ఓకే నో ప్రాబ్లం. ఆ ఫ్రాడ్ జరగడానికంటే ముందే నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసిన. ఇప్పుడు లాస్ట్ ఒక 1 రూపీ మాత్రం నేను నాది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. బ్యాలెన్స్ అవ్వడానికంటే ముందు బ్యాంకులో వచ్చి పేమెంట్ చేసి నా గోల్డ్ కావాలని అడిగిన. వాళ్ళు ఏం చెప్పినంటే గోల్డ్ థెఫ్ట్ అయింది కాబట్టి అది కోర్టులో ఉంది కేసు కాబట్టి ఆ కోర్టులో ఉండేది తేలిన తర్వాత మీ గోల్డ్ మీకు ఇస్తాం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందని చెప్పిళ్ళు. అయినప్పటికీ కూడా నేను కొన్ని రోజులు వెయిట్ చేసిన అయినా కానీ రిప్లై కరెక్ట్ లేదు. ఎప్పుడు వచ్చినా కానీ నన్నే ఉల్టా బ్లాక్మెయిల్ చేయడము లేదంటే బెదిరించడం ఒక్కరిని వస్తే ఎట్లా అంటే మీరు ఎవరికి ఎప్పుడో చెప్పుకోండి అన్నట్టు మాట్లాడడము ఇదంతా ఎట్లా అంటే నా గోల్డ్ నాకు రాదనే అంటే ఆ టెన్షన్లోకి నేను వెళ్ళిపోతున్నా. వాస్తవం చెప్పాలంటే ఎట్లా నేను దాదాపుగా అంటే క్లోజర్ బ్యాలెన్స్ కూడా నేను కట్టేసిన. ఈవెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా నేను టోటల్ పేమెంట్ చేసిన. ఇప్పుడు నా గోల్డ్ కావాలంటే కోర్టుల కేసు ఉంది అట్లా ఇట్లా అని చెప్పడం జరుగుతుంది. కోర్టుల కేసుతో నాకు సంబంధం లేదు. నేను కట్టిన ఇప్పుడు నేను ఒక ఇండియన్ సిటిజన్గా ఒక పౌరునిగా నా బాధ్యత కాబట్టి నేను ఒక్క రూపాయి కూడా నేను ఆపుకోకుండా మొత్తం కట్టేసిన. మరి అటువంటిప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు నా గోల్డ్ నాకు ఇవ్వడానికి దానికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టులు ఎవరు పెట్టిళ్ళు? వీళ్ళు పెట్టుకున్నారు. నాకు దానికి సంబంధం లేదు. నా గోల్డ్ నాకు ఇవ్వాలి లేదా దానికి సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ అనే కట్టి ఇవ్వాలి. అంతేగాని గోల్డ్లో కోర్టులో ఉంది ఆ కేసు చేయాలి అట్లా ఏంటంటే మరి నాతో ఎందుకు కట్టించుకున్నారు ఇక్కడ? నేను కూడా ఊరికే కట్టలేదు. నాకు ఫోన్ వస్తే ఆ ఫోన్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ రికార్డు వస్తే అంటే ఆ ఫోన్ కాల్ వస్తే నేను కట్టిన. ఫస్ట్ నేను బ్యాంక్ మేనేజర్కి రకరకాలుగా అప్పీల్ చేసుకున్నా. సార్ నాది గోల్డ్ ఆల్రెడీ డ్యూ డేట్ అయిపోతుంది, నాకు ఫోన్లు రాకుండా చూడండి అంటే అది మా పరిధిలో లేదని అన్నారు. తర్వాత ఫోన్ మరి నాకు రెన్యువల్ చేయండి అని అంటే అట్లా కూడా మా పరిధిలో లేదన్నారు. లేదంటే కనీసం నాకు అకౌంట్ అన్న హోల్డ్ పెట్టండి అట్లా కూడా చేయమని అన్నారు. ఏ రకం కూడా వీళ్ళు ఏ రకం కూడా తప్పించుకున్నారు. కానీ చివరికి నాకు గత్యంతరం లేక ఫోన్ వచ్చిన తర్వాత నా సిబిల్ స్కోర్ ఎక్కడ పడిపోతుందన్న బాధకి నేను వేరే బ్యాంకులో కూడా నాకు లోన్ ఉంది, మళ్ళీ అక్కడ కూడా నాకు దెబ్బ రాకుండా ఉండడం కోసం నేను మొత్తం కట్టేసిన. కట్టిన తర్వాత దాదాపు నేను ఎప్పుడు అనంటే సెప్టెంబర్ 2025 16 తారీఖున టోటల్ కట్టేసిన. ఇప్పటికి దాదాపుగా 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ దాటింది. 5 నెలల తర్వాత కూడా నాకు అతిగతి లేదు. ఇప్పుడు ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే నేను తీసుకున్న లోను డబ్బులు నా దగ్గర లేవు, నా గోల్డ్ నా దగ్గర లేదు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. బ్యాంకు వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు మాటికి. నేనేం చేయాలో నాకు అర్థం కాకనే చివరి స్టేజ్లో నేను మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి నా గోల్డ్ నాకు ఇప్పించండి లేదా దానికి తగినటువంటి నష్టపరిహారం నాకు ఇప్పించండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి నాకు ఆ పని చేసి పెట్టండి. మీడియా ముఖ్యంగా మేము గోల్డ్ బాధితులందరము గత 25/8/23 తారీఖు రోజు పేపర్లో బంగారం పోయిందనే ప్రకటన చూసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము లోన్ అందరం పెట్టుకున్నాం ఇక్కడ బంగారాన్ని. అయ్యో ఏం జరిగింది అని వస్తే బంగారం పోయింది ఎట్లా పోయింది అని అంటే బ్యాంకు వాళ్ళే దొంగతనం చేసి దోసుకున్నారు. బయట వాడైతే రాలేదు, బ్యాంకు వాళ్ళే అని తెలిసింది. మరి మా బంగారం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మేము తిరుగుతుంటే ఇగో 2 నెలలు నెల దసరాకు వస్తుంది దీపావళికి వస్తుంది అని చెప్పింది. సరే దీపావళికి దసరాకు మేము ఓపిక పట్టినాం. మళ్ళీ మొన్న ఒకసారి 2-3 నెలల క్రితం వస్తే ఏం చెప్పిందంటే అది కోర్టుకు పోయింది. కోర్టు నుండి లెటర్ వచ్చిన తర్వాత ఎవరి బంగారం వాళ్ళు ఇడిపించుకోవచ్చు అని చెప్పింది. ఆ ఇడిపించుకోవడం ఎలాగా? మళ్ళీ బంగారం అంతా అక్కడ ఇక్కడ పెట్టి అన్ని కలిసిపోయినా ఎవరిదెవరు గుర్తించుకోలేరు అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి పిలుచుకొని మీ బంగారం ఏది మీరు గుర్తుపట్టుకోండి అని అంటే ఎవరిది వాళ్ళ మేము గుర్తుపట్టి ఆ ఫోటోలు పెట్టి ఇగో ఇది మాది అని వాళ్ళు రాసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిది రాసుకున్నారు ఈ బంగారం మీది అన్నట్టు రాసుకొని మరి ఎప్పుడు సార్ ఎప్పటివరకు అవుతుంది అని అంటే దగ్గరలోనే ఉంది, పేపర్ వస్తుంది, పేపర్ వచ్చినాక మీరు ఇడిపించుకోవచ్చు అన్నారు. తీరా పాపం ఇప్పుడు ఆ సార్ వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వచ్చి ఎంత ప్రాధాన్యపడ్డా మీరు ఏం చేసుకుంటారు, మేము
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇప్పుడు ఇస్తామా అని చెప్పి ప్రకటన చేస్తున్నారట బ్యాంక్ మేనేజర్ వీళ్ళంట. మరి అసలు ఎందుకు ఇంత మభ్య పెట్టుకుంటూ మమ్మల్ని ఇది చేస్తున్నారు? బ్యాంకులోనే పెట్టారు బంగారం, కోర్టులో పేపర్ ఉందన్నారు. మరి ఆ కోర్టు నుండి పేపర్ వచ్చిందని కూడా చెప్తున్నారు. ఆ పేపర్ కూడా మాకు చూపెట్టడం లేదు. మరి మా బంగారం ఎప్పుడు ఇస్తారు అనేది చెప్పడం లేదు. దోసుకున్నది వీళ్ళే, దొర వీళ్ళే, దొంగ వీళ్ళే. వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, పని చేస్తున్నారు. అంటే దొడ్డిదారిన పోయి వీళ్ళు చేసుకుంటున్నారు. మేమేమో మా బ్రతుకులనంతా ఎండలు పెట్టుకొని మేమంతా కష్టపడి సంపాదించుకొని ఇప్పుడు బంగారం రేటు ఎట్లా ఎదిగింది మీకు అందరికీ తెలుసు. ఆకాశాన్ని అంటుతున్నాయి. చారానికి బంగారం కూడా లేని పరిస్థితి ఉన్నాయి. ఒక్కొక్కరు అమ్మాయిలకు ఇచ్చిన బంగారం కూర్చోబెట్టుకున్న వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఈ బ్యాంక్ అసలు ఏం చేస్తుంది? మమ్మల్ని ఇప్పటి వరకు మభ్య పెట్టుకుంటూ 7 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్నో నెల? ఫిబ్రవరి 23, 2006, ఆగస్టు 2005, 23 నా పేపర్ ప్రకటన ఇచ్చిండ్రు. 7 నెలలు అవుతుంది ఈ రోజు వరకు మాకు బంగారం ఆసూకి వాళ్ళు చూపెట్టడం లేదు. ఏంటంటే ఫోటోలు తీసి పెట్టిరు, మీరు అందరు గుర్తుపెట్టుకోండి అని. మమ్మల్ని అట్లా ఎందుకు మభ్య పెడుతున్నారు? వచ్చినాక మమ్మల్ని ఎందుకు ఇంత భయపెడుతున్నారు? భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు మా బంగారం ఎప్పటి వరకు ఇస్తారు? మీరు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చేదాకా మేము ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మేము ఆర్థికంగా మేము నష్టపోయినాం, మేము మానసికంగా నష్టపోతున్నాం. మరి ఇప్పుడు మీరు మమ్మల్ని ఏంటి అనేది కూడా మీరు మాకు జవాబు చెప్పట్లేదు. మరి లాయర్ ఎవరు పెట్టిండ్రు? మీరు ఎక్కడ బ్యాంకులో మీరు బ్యాంకు నుండి దోసుకపోయినప్పుడు మీరు జడ్జి తీసుకున్నారు, జడ్జి దగ్గర ఉంది, కోర్టులో ఉంది అంటున్నారు. ఆ కోర్టుకి ఇచ్చిన లాయర్ ఎవరు? మా బంగారం ఎప్పుడు వస్తుంది? మీరు మా ప్రజాముఖంగా, మా బాధితుల ముఖంగా ఆ లాయర్ను తీసుకొచ్చి మాకు చెప్పి ఇది ఈ రోజు వరకు వస్తుంది అని చెప్పి ఆ పేపర్ మాకు చూపెట్టండి. కోర్టు ఏమి ఇచ్చిందో మాకు చూపెట్టండి. లేదు అని అంటే మేము ఇక్కడే కూర్చుంటాం. ఇన్ని రోజులు చెప్పింది ఇక వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. మేమందరం కూడా బంగారం వచ్చేదాకా ఈ రోజు నుండి ఇక్కడే కొనసాగిస్తాం, ఇక్కడే ఉంటాం. ఏదో ఒకటి అయ్యే వరకు మేము మా ప్రాణాలు పోవడా, మా బంగారం వచ్చినా రెండిట్లో ఏదో ఒకటి కావాలి.